Hello everyone, in this class we will be discussing about cryptography. So cryptography is used for protecting the information. We use mathematical formulas by converting the information into other format to ensure that information cannot be read or accessed by any unauthorized users. Okay. So coming to encryption. Encryption is a process of transforming plain text into ciphertext. Okay. ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ ఇన్ రీడబుల్ ఫామ్, అంటే మన దగ్గర ఉన్న ఒరిజినల్ ఫార్మేట్ ని ప్లెయిన్ టెక్స్ట్ అంటారు. ఓకే. అండ్ సైఫర్ టెక్స్ట్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ ఇన్ ఎన్క్రిప్టెడ్ ఫామ్, ఇట్ ఈజ్ ఇన్ అన్రీడబుల్ ఫార్మేట్. ఓకే. సో డీక్రిప్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ సైఫర్ టెక్స్ట్ బ్యాక్ టు ద ప్లెయిన్ టెక్స్ట్. ఇప్పుడు డీక్రిప్ట్ చేయాలంటే మనకి డీక్రిప్షన్ ఆల్గరిథం అండ్ కీ కావాలన్నమాట. సో protecting that key is very important. As long as unauthorized users don't have access to the decryption key, they won't have access to the data. Okay. ఈ పిక్ లో చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాము, ప్లెయిన్ టెక్స్ట్ ని ఎన్క్రిప్ట్ చేసి సైఫర్ టెక్స్ట్ లో మారుస్తున్నాం అండ్ మళ్ళీ దాన్ని డీక్రిప్ట్ చేసి ప్లెయిన్ టెక్స్ట్ లోకి తీసుకొచ్చేస్తున్నాం. ఓకే. So these encryption and decryption are done by using the cryptographic algorithms and keys. Algorithm ante enti? It is a mathematical equation that is used to perform any cryptographic function like encryption or decryption. Simple ga cheppalante algorithm anedi manaku oka mathematical formula anukondi. Okay. So a cryptographic key is a value that is used as an input into the cryptographic algorithm and it enables it to perform a cryptographic function. అంటే ఇక్కడ కీ అంటే డేటాకి పాస్వర్డ్ లాగా అనమాట. ఓకేనా. Now coming to encryption algorithms, we have many encryption algorithms but they are categorized into symmetric and asymmetric algorithms. Okay. మనకి సిమెట్రీ అంటే ఏంటో తెలుసు. ఇట్ మీన్స్ దట్ two things are same. సిమెట్రిక్ షేప్స్ అంటే ఏంటి? when we divide them along the axis, ఈ పిక్స్ లో చూపిస్తున్నట్టు both sides will look identical. ఇవన్నీ మనకి సిమెట్రిక్ షేప్స్ కి ఎగ్జాంపుల్స్ అనమాట. అలాగే మనకి క్రిప్టోగ్రఫీలో సిమెట్రీ ఈజ్ రిలేటబుల్ టు కీస్ రాదర్ దెన్ షేప్స్. ఓకే. లెట్స్ సీ వాట్ ఈస్ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ as shared secret encryption algorithm or symmetric cryptography. Okay. Here same key is used for both encryption and decryption అనమాట. సపోజ్ ఫస్ట్ యూజర్ వచ్చేసి బనానా అని సీక్రెట్ కీతో ఎన్క్రిప్ట్ చేశాడు అనుకోండి. సెకండ్ యూజర్ అదే బనానా అనే సీక్రెట్ కీ యూజ్ చేసి ఆ మెసేజ్ ని డీక్రిప్ట్ చేసుకోవాలన్నమాట. ఇట్ ఈస్ ఏ షేర్డ్ సీక్రెట్. సో ద సెండర్ అండ్ రిసీవర్ ఆఫ్ ఎ మెసేజ్ నీడ్ టు హ్యావ్ both the copy of the same key in order to encrypt or decrypt the message. Okay. సో ఈ కీ అన్నది చాలా క్రిటికల్ అండ్ ఇట్ షుడ్ బి కెప్ట్ ప్రైవేట్. అందుకే దీన్ని ప్రైవేట్ కీ అని అంటారు. ఓకేనా. Presently the advanced encryption standard అంటే AES algorithm is most commonly used symmetric encryption algorithm due to its maturity, security and international recognition. Okay. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ కి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిస్ అండ్ బాబ్ వాంట్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్, బట్ అది బయట వాళ్ళు ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నారు. సో బాబ్ కి చెప్పాలనుకున్న మెసేజ్ ని ఒక ప్రైవేట్ కీతో ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తుంది ఎలిస్. అండ్ ఆ సైఫర్ టెక్స్ట్ ని బాబ్ ఏం చేస్తాడు? అదే ప్రైవేట్ కీతో డీక్రిప్ట్ చేసి చదువుకుంటాడు అనమాట. సో ఇది అవ్వాలంటే బోత్ షుడ్ హ్యావ్ ది సేమ్ కాపీ ఆఫ్ దట్ ప్రైవేట్ కీ. ఓకే. చూడండి ఇక్కడ ఎలిస్ బాబ్ ఒక ప్రైవేట్ కీ యూజ్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు అనమాట. సో సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ ప్రొవైడ్స్ కాన్ఫిడెన్షియాలిటీ త్రూ ది ఎన్క్రిప్షన్ యాజ్ లాంగ్ యాజ్ ది ప్రైవేట్ కీ ఈజ్ ఓన్లీ షేర్డ్ బిట్వీన్ ద ఆథరైజ్డ్ పార్టీస్. ఓకే. సో ఇప్పుడు 3 people ఇన్వాల్వ్ అయ్యారు అనుకోండి. ఈ ఎగ్జాంపుల్ చూడండి. సో ఎలైస్ అండ్ బాబ్ వాళ్ళకి ఆల్రెడీ ఉన్న ప్రైవేట్ కీని యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు చార్లీ వచ్చాడు, తనకి కూడా వీళ్ళిద్దరితో ప్రైవేట్ గా మాట్లాడాలి అని అనుకుంటున్నారు. సో ఎలైస్ హ్యాస్ ఏ వే టు కమ్యూనికేట్ విత్ బాబ్, బట్ ఏ సెకండ్ కీ ఈజ్ నీడెడ్ దట్ అలౌస్ హర్ టు కమ్యూనికేట్ ప్రైవేట్లీ విత్ చార్లీ. అంతే కదా. బాబ్ తో ప్రైవేట్ గా కమ్యూనికేట్ చేయడానికి ఆల్రెడీ ఉంది కీ ఉంది, కానీ చార్లీతో కమ్యూనికేట్ చేయడానికి ఇంకొక ప్రైవేట్ కీ అయితే కావాలి కదా. కానీ ఇక్కడ ఏదో లింక్ అయితే మిస్ అవుతుంది. ఏంటి? మళ్ళీ బాబ్ కి చార్లీకి కూడా ఒక థర్డ్ కీ కావాలి. ఎందుకు? ఫర్ దేర్ ప్రైవేట్ కమ్యూనికేషన్. సో
In order for these 3 people to communicate, 3 keys are required. Okay. సో అలా గ్రూప్స్ పెరిగే కొద్దీ కూడా మనకి ఎక్కువ కీస్ కూడా కావాలి. సో దర్ ఈస్ ఎ ఫార్ములా టు క్యాలిక్యులేట్ ది నెంబర్ ఆఫ్ కీస్ రిక్వైర్డ్ ఫర్ సిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ. ఏంటి? n into n-1/2. హియర్ n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ టు కమ్యూనికేట్. ఈ పిక్ లో చూడండి, ఫస్ట్ బాగానే ఉంది, కానీ వెన్ లార్జర్ గ్రూప్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, ది సిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ నీడ్స్ రియల్లీ మెనీ నెంబర్ ఆఫ్ కీస్ కదా. అంటే ఇప్పుడు ఒక కంపెనీలో 10,000 ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 50 million ఎన్క్రిప్షన్ కీస్ కావాలన్నమాట. అదే ఇప్పుడు ఒక కొత్త ఎంప్లాయీ జాయిన్ అయ్యాడు అనుకోండి, అతనికి ఒక 10,000 న్యూ కీస్ జనరేట్ చేసి ఇవ్వాలి, సో దట్ హీ కెన్ కమ్యూనికేట్ విత్ అదర్ ఎంప్లాయీస్. అండ్ ఆ 10,000 కీస్ ని కూడా ప్రతి ఎంప్లాయీకి కూడా ఇవ్వాలి. సో మనకి ఇది రియల్లీ డిఫికల్ట్ కదా. Now coming to asymmetric encryption. So asymmetric encryption solves the problem of scaling to large groups by using the concept of key pairs. ఇక్కడ ఏంటి? each user will get 2 keys అన్నమాట. A public key that is freely distributed to anyone they want to communicate with. ఇంకోటి ఏంటి? private key that is kept secret అన్నమాట. So for normal communications, the sender of the message would encrypt it with a recipient's public key, which is publicly known, and the recipient would then use their private key to decrypt the message అన్నమాట. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఫస్ట్ ఎన్క్రిప్ట్ చేయడానికి మనకి పబ్లిక్ గా అవైలబుల్ గా ఉన్న పబ్లిక్ కీని యూజ్ చేసి ఎన్క్రిప్ట్ చేస్తారు. అలాగే ఆ రెసిపియంట్ డీక్రిప్ట్ చేసుకోవాలనుకుంటే తన ఓన్ ప్రైవేట్ కీ యూజ్ చేసుకుని డీక్రిప్ట్ చేస్తాడు అనమాట. సో ఇట్ ఈస్ సమ్టైమ్స్ నోన్ as public key cryptography due to there being a public key that is freely shared with anyone the sender wants to communicate with, and the private key must remain private and it should be only known to the owners అన్నమాట. Okay, some common asymmetric algorithms include Diffie-Hellman, RSA, reverse Shamir-Adleman అని RSA algorithm అని ఉంటుంది. ఇంకొకటి ఎలిప్టిక్ కర్వ్ క్రిప్టోగ్రఫీ, ECC. ఈ మూడు కూడా మనకి ఎసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకేనా? సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఎలైస్ అండ్ బాబ్ వాంట్ టు ఎక్స్చేంజ్ దర్ ఇన్ఫర్మేషన్ బట్ డోంట్ వాంట్ ఎనీవన్ టు రీడ్ దర్ మెసేజెస్ అనుకోండి. సో బాబ్ తో కమ్యూనికేట్ చేయడానికి ఫస్ట్ ఎలైస్ ఏం చేస్తుంది? బాబ్ యొక్క పబ్లిక్ కీ యూజ్ చేసి ఎన్క్రిప్ట్ చేస్తుంది. అప్పుడు బాబ్ కి సైఫర్ టెక్స్ట్ అనేది వెళ్తుంది అనమాట. సో దాన్ని బాబ్ తన దగ్గర మాత్రమే ఉన్న ప్రైవేట్ కీతో డీక్రిప్ట్ చేసుకుంటాడు. ఓకే, ఇన్ దిస్ వే asymmetric encryption will happen. So but asymmetric cryptography is slower than symmetric cryptography, but it solves the problem of creating keys for larger organizations. Okay, only 2 keys are needed for each user. This results in much more manageable key counts for any larger organizations. Okay, but one challenge with asymmetric encryption is ensuring that the public key you receive actually came from the person you think it came from. అంటే ఇప్పుడు ఎలిస్ బాబ్ కమ్యూనికేషన్ లో ఒక అటాకర్ వచ్చి he intercepts Bob's public key as he was sending it to Alice, and instead he substitute his own public key. అంటే ఏంటి? ఇక్కడ అటాకర్ తన పబ్లిక్ కీని పెడతాడు అనమాట బాబ్ పబ్లిక్ కీ బదులు. సో ఎలిస్ ఏమో బాబ్ యొక్క పబ్లిక్ కీ అనుకుని ఆ అటాకర్ పబ్లిక్ కీతో ఎన్క్రిప్ట్ చేస్తుంది. దెన్ షీ విల్ సెండ్ దట్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ టు బాబ్ అని అనుకుంటుంది. బట్ ది అటాకర్ విల్ డీక్రిప్ట్ ది మెసేజెస్ దట్ ఆర్ ఇంటెండెడ్ ఫర్ బాబ్. బట్ హియర్ ఎలిస్ నీడ్స్ సమ్ వే ఆఫ్ వెరిఫైయింగ్ హూ ది యాక్చువల్ ఓనర్ ఆఫ్ ద పబ్లిక్ కీ కదా. సో దిస్ ఈజ్ వేర్ పీకేఏ కమ్స్ అనమాట. ఓకే, అంటే ఇక్కడ అర్థమైంది కదా ప్రాబ్లమ్. ఆ పబ్లిక్ కీ అన్నది బాబ్దే అని ప్రూఫ్ ఏంటి ఎలిస్ కి? సో అది డిసడ్వాంటేజ్ అనమాట ఎసిమెట్రిక్ క్రిప్టోగ్రఫీలో. ఎవరైనా అటాకర్ తన పబ్లిక్ కీతో అటాక్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటి? పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది యూజ్ చేస్తాం అనమాట. అదేంటి? ఇట్ ఈస్ ఎ ఫ్రేమ్వర్క్ అండ్ టెక్నాలజీ దట్ అలౌస్ ఫర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ కీ ఎన్క్రిప్షన్. So this is accomplished through the creation, distribution, management and revocation of digital certificates. Digital certificate ante enti? It is also known as public key certificate. It is an electronic certificate that links a public key to its owner anamata. Ante owner ki related a public key annattu proof anamata. So these digital certificates are issued by
trusted third-party organizations or any certificate authority that have verified the identity of the public key owner. ఒకసారి వాళ్ళ ఐడెంటిటీని వెరిఫై చేశాక ఆ సర్టిఫైడ్ అథారిటీ ఒక సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తుంది విచ్ కంటైన్స్ ది నేమ్ ఆఫ్ ది ఓనర్ అండ్ డిజిటల్లీ సైన్స్ ద సర్టిఫికేట్ అనమాట. ఓకే, మన డ్రైవర్ లైసెన్సెస్ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. అంటే ఒక థర్డ్ పార్టీ వచ్చేసి మన ఐడెంటిటీని వెరిఫై చేసి లైసెన్స్ ఇస్తారు కదా, అలాగే. సో దిస్ PKI ప్రొవైడ్స్ కాన్ఫిడెన్షియాలిటీ త్రూ ఎన్క్రిప్షన్ యాజ్ వెల్ as ఇంటిగ్రిటీ, non-repudiation and authentication through digital signatures and digital certificates. మనకి క్వశ్చన్ అడగచ్చు అనమాట చాలా ఎగ్జామ్స్ లో, లైక్ విచ్ కాన్సెప్ట్ విల్ ప్రొవైడ్ ఆల్ ది సెక్యూరిటీ ఫ్యూచర్స్ లైక్ CIA ట్రయాడ్ అండ్ నాన్ రెప్యుటేషన్. ఏంటి? PKI అనమాట, పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో కమింగ్ టు uses of encryption. So encryption is used in two different environments. One is to protect data at rest and to protect the data in transit అనమాట. డేటా ఎట్ రెస్ట్ అంటే ఏంటి? మనం స్టోర్ చేసుకున్న డేటా అనమాట. సో యూ కెన్ ఎన్క్రిప్ట్ ఇండివిజువల్ ఫైల్స్, ఎంటైర్ డిస్క్స్ ఆర్ ది కంటెంట్స్ ఆఫ్ ది మొబైల్ డివైజెస్. సో ఇఫ్ సమ్వన్ గెయిన్స్ యాక్సెస్ టు వన్ ఆఫ్ దోస్ ఎన్క్రిప్టెడ్ ఫైల్స్ ఆర్ డిస్క్స్, వాళ్ళ దగ్గర డీక్రిప్షన్ కీ లేదు కాబట్టి వీ డోంట్ నీడ్ టు వరీ అనమాట అబౌట్ అవర్ డేటా. ఎందుకంటే డీక్రిప్షన్ కీ ఉంటేనే కదా ఎన్క్రిప్టెడ్ ఫైల్స్ కానీ డిస్క్స్ కానీ యాక్సెస్ చేయగలరు. ఓకే, సో ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఫుల్ డిస్క్ ఎన్క్రిప్షన్ అనమాట, FDA. It is a technology built into some operating systems that automatically encrypts all of the data stored on a device. అంటే మనం ఎన్క్రిప్ట్ చేయకుండానే ఆటోమేటిక్గా ఎన్క్రిప్ట్ అయిపోద్ది అనమాట. సో this technology is particularly useful for laptops or tablets or any smartphones that might be lost or stored. ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్ పోయింది అనుకోండి, అందులో మనకి ఫుల్ డిస్క్ ఎన్క్రిప్షన్ అనేది లేదనుకోండి, మనం ఎన్క్రిప్ట్ చేసుకోలేదు అప్పటికి. సో ఏంటి, ఎనీ వన్ కెన్ డీక్రిప్ట్ ది మెసేజెస్ కదా. సో ఈ ఫుల్ డిస్క్ ఎన్క్రిప్షన్ అన్నది ఉంటే అది ఆటోమేటిక్గా ఎన్క్రిప్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి డిఫికల్ట్ టు డీక్రిప్ట్. So someone who steals the device will not be able to access the data it contains because it is protected by the full disk encryption anamata. Okay, next ఏంటి? Data in transit. It is also known as data in motion. It is protected by the utilizing encrypted network connection protocols like secure sockets layer SSL or transport layer security and virtual ప్రైవేట్ నెట్వర్క్స్ అనమాట, VPNs. అంటే మనం ఇప్పుడు HTTP ప్రోటోకాల్ ఉన్న వెబ్సైట్ని యూజ్ చేస్తే మన డేటా అనేది ఎన్క్రిప్ట్ అవ్వదు కాబట్టి ఎవరైనా మన నెట్వర్క్ యాక్టివిటీని ట్రేస్ చేస్తే ఈజీగా మన డీటెయిల్స్ వాళ్ళకి వచ్చేస్తాయి. ఎందుకంటే మనం ఆ వెబ్సైట్కి ఇచ్చిన పాస్వర్డ్ కానీ ఏమన్నా పర్సనల్ డీటెయిల్స్ కానీ అలాగే సేవ్ అయి ఉంటాయి అనమాట, ఎన్క్రిప్ట్ అనేది అవ్వదు అనమాట. సో ఎవరైనా ఈవ్ స్టాపింగ్ చేసినా మన నెట్వర్క్ని మానిటర్ చేసినా మన పాస్వర్డ్ ఈజీగా వాళ్ళకి తెలిసిపోద్ది అండ్ పర్సనల్ డీటెయిల్స్ కూడా. సో అందుకే మనం సెక్యూర్ ప్రోటోకాల్స్ యూజ్ చేయాలన్నమాట, SSL, TLS కానీ HTTPS కానీ అలాంటి సెక్యూర్ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తే మన కనెక్షన్ అనేది ఎన్క్రిప్టెడ్ గా ఉంటుంది. సో అవర్ డేటా విల్ బి సేఫ్. ఓకే, సో ఇందాక మనం VPN గురించి మాట్లాడుకున్నాం. You can use the same encryption technology that we used before in protocols to protect the data being sent in email messages from mobile applications to their servers, or even protect the entire network connections with encryption using VPN, ante virtual private network anamata. Okay, so this is all about cryptography and symmetric asymmetric encryption and public key infrastructure anamata. Okay.